ఆంధ్రాలో భూముల ధరలు అయితే ఒక్కసారిగా భూమి వచ్చింది. చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే వస్తున్నారన్నటువంటి ఫీలింగ్, నేను అంతకుముందు కూడా వీడియోస్ ప్రొజెక్ట్ చేశాను, బాబు వస్తున్నారన్న నమ్మకం వచ్చింది, అందుకే నేనే సెట్ చేసుకుంటున్నారు ఇక్కడ అన్నటువంటిది గుంటూరు బెజవాడ ఏరియాలో. అలాగే ఆయన గెలిచిన తర్వాతన ఇప్పుడు చాలా చోట్ల వెంచర్లు ఆల్రెడీ అప్పట్లో చంద్రబాబు టైంలో ప్రారంభమయ్యి జగన్ వచ్చాక ఆగిపోయినటువంటి వెంచర్లు చాలా వరకు ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. నెంబర్ 1. రెండవది, అదే సందర్భంలో ఇప్పుడు కొత్తగా వెంచర్లు పెద్ద ఎత్తున వేస్తున్నారు. దానికి తోడుగా భూముల ధరలు ఒక్కసారిగా భూమ్ వచ్చినాయి అని చెప్పాలి. మొన్నటిదాకా 10,000 15,000 అన్నటువంటిది ఇప్పుడు 40,000 50,000 చెప్తున్నారు. మొన్నటిదాకా ఒక ఎకరం ₹1,00,00,000 చెప్పినటువంటి చోట ఇప్పుడు 5-6 కోట్ల రూపాయలు చెప్తున్నారు. అదే సందర్భంలో 2-3 కోట్లు అయితే కొందామనేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఓవరాల్గా అమరావతి ఎప్పుడైతే కేంద్రం కూడా రైల్వే లైన్ అని అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పేటప్పటికి ఇప్పుడు దానికి కంటిన్యూస్గా డెవలప్మెంట్ ఉంటుంది అని నమ్ముతున్నారు. విజయవాడ గుంటూరు చుట్టుపక్కల భూముల ధరలు ముట్టుకుంటే వణికిపోయేటటువంటి స్థాయికి చేరిపోతున్నాయి.